హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు క్రేజీ కుకింగ్స్ అండ్ వ్లాగ్స్. ఇవాళ నేను క్యాప్సికమ్ మసాలా కర్రీ చేశాను. ప్రాసెస్ చూసేయండి. నేను స్లేట్ పెన్సిల్కి పార్ట్ 2 చెప్తా. నాకేమైంది స్లేట్ పెన్సిల్స్ వల్ల అంటే హిమోగ్లోబిన్ లెవెల్స్ తగ్గిపోయినాయి. లైక్ ఉమెన్కి 11.5 నుంచి 16.5 ఉండాలంట, బట్ నాకు 7 ఉంది. కానీ చాలా కష్టం ఇట్లుంటే. మనం ఏ పని చేయాలనుకున్నా చేయలేం. ఎప్పుడు చూసినా నీరసంగా ఉంటుంది. నాకు ఇవన్నీ సిమ్టమ్స్ ఉండే ముందు నేను ఇంట్లో చెప్పలేను, చెప్తే తిడతారేమో స్లేట్ పెన్సిల్స్ తిన్నందుకు అని. నేనేమనుకున్నా, స్లేట్ పెన్సిల్స్ మానేసి మంచి ఫుడ్ తీసుకుందాం, ఆటోమేటిక్గా నేను హెల్తీగా అయిపోతా అనుకున్నా. బట్ అది అవ్వలేదు. ఇంకా హాస్పిటల్కి వెళ్ళాల్సి వచ్చింది. అంటే ఇంకా వేరే రీజన్ కూడా ఉంది. ఇంకా అన్నీ కలిపి వెళ్ళాల్సి వచ్చింది. సో ఇంకా నేను స్లేట్ పెన్సిల్స్ మానేసిన. ఎవరు తినకండి, అది చాలా డేంజర్. తింటున్నప్పుడు మనకి ఏం తెలీదు, అది మెల్లిమెల్లిగా మన హెల్త్ని అంతా డిస్ట్రాయ్ చేస్తూ ఉంటుంది. ఇంకా చాలా మనం కోల్పోయిన తర్వాత అప్పుడు తెలుస్తుంది మనకి. ఎవరైనా స్లేట్ పెన్సిల్స్ తినేవాళ్ళు ఉంటే చూసుకోండి. సిమ్టమ్స్ ఎట్లుంటాయి అంటే, మన ఐస్ ఉంటాయి కదా, దాన్ని ఇలా కిందికని చూస్తే తెలుస్తుంది, రెడ్గా ఉండయి. హిమోగ్లోబిన్ తక్కువ ఉన్న వాళ్ళకి లైట్ ఆరెంజ్, లైట్ పింక్ ఆ టైప్లు ఉంటాయి. లైక్ ఎక్కువ హిమోగ్లోబిన్ ఉన్న వాళ్ళకి డార్క్ రెడ్ ఉంటాయి. ఎవరికైతే డార్క్ రెడ్ ఉండదో వాళ్ళకి హిమోగ్లోబిన్ తక్కువ ఉంది అన్నట్టు. అలాగే నెయిల్స్ని కూడా ఇట్లా అని చూస్తే తెలుస్తుంది. హ్యాండ్స్, వీటిలో ఫేస్ అన్నిట్లో తెలుస్తుంది మనకి. మళ్ళీ ఇంకేంటంటే స్లేట్ పెన్సిల్స్ తినడం వల్ల మనకి టీత్ పైన ఎనామిల్ ఉంటుంది కదా, అది కూడా తగ్గిపోతుంది. లైక్ ఏంటంటే పళ్ళు అరిగిపోతూ ఉంటాయి, మనకి తెలీదు. ఇంకా చాలా ఉన్నాయి చెప్పాలంటే. ఇంకా ఫర్దర్ వీడియోస్లో చెప్తా. మీరు కూడా ఫాలో అవ్వండి. అలాగే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అంతే. ఇంకా